ఓం శ్రీ గురుభ్యో నమః. మంత్ర సాధన ఛానల్కి స్వాగతం. మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నది మనము చాలామంది కూడా అనుమానపడుతూ ఉంటారు కదా, దయ్యాల భూతాలు ఉన్నాయా, అసలు దయ్యాల భూతాలను ఎలా చూడాలి, నాతో ఏదో శక్తి తిరుగుతున్నట్టు ఉంది, ఆ శక్తి ఏంటో నేను కనుక్కోవాలి, అంటే ఏదో తిరుగుతుంది నాతో అనే అనుమానాలు చాలామందికి కూడా ఉంటాయి కదా. అది ఏ విధంగా చూడాలి, ఏ విధంగా కనుక్కోవాలనే విషయం గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. చాలా సులభంగానే ఉంటుంది, పెద్ద కష్టం ఏముండదు, చదివేది కూడా ఏముండదు. అయితే మొదటగా మన చుట్టూ ఏదైనా మన చుట్టుపక్కల ఏదైనా తిరుగుతూ ఉన్నట్టు నడక వినబడము, లేదా ఏదైనా చెవుల దగ్గర వినబడడం, చప్పుడు వినబడము, లేదా ఎవరో మాట్లాడుకున్నట్టు వినబడము, ఇట్లా రకరకాలుగా కొన్నిసార్లు మనకు జరుగుతూ ఉంటుంది కదా. ఎవరో నా చుట్టుపక్కల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, నా వెంట పడుతున్నట్టు అనిపిస్తుంది, ముట్టుకున్నట్టుగా అనిపిస్తుంది, ఏదో దుష్టశక్తి నా చుట్టూరంగా తిరుగుతున్నాయి, ఏదో ఒక రకంగా అనుమానం అనేది చాలామందికి కూడా ఉంటుంది. కానీ అది ఏంటనేది కనుక్కుందామంటే కొన్నిసార్లు ఎక్కడ పోయినా కూడా వాళ్ళకు సమాధానం అనేది దొరకదనమాట. అలాంటి సమయంలో మన దగ్గర ఏ శక్తి ఉందనేది మనం కనిపెట్టుకోవచ్చు అన్నమాట. అదొక సులభ ఉపాయం ఉంటుంది, నేను మీకు చెప్తాను. కానీ ఒక 10-11 రోజులు మాత్రం కొద్దిగా కష్టపడాలన్నమాట. కష్టపడడం అంటే పెద్దగా ఏముండదు, కానీ సమయం మాత్రం టైం అనేది తీసుకోవాలన్నమాట, లాంగ్ టర్మ్ అన్నమాట. అయితే మొదటగా మనం పడుకునేటువంటి ఆ రూమ్లో కేవలం మనం ఒంటరిగా మాత్రం పడుకోవాలి. పడుకున్న తర్వాత మన మంచం ఉంటుంది కదా, బెడ్ కానీ మంచం కానీ, అందులో 4 మూలలో మనము బెడ్షీట్ వేసుకుంటాం కదా, 4 మూలలు ఉంటాయి. ఆ 4 మూలలో ఏదైనా ఒక మూల మాత్రము ఒక మూలలో రౌండ్గా మలవాలన్నమాట. ఆ యొక్క బెడ్షీట్ని రౌండ్గా మలవాలి. ఆ మూల లోపల ఏదో ఒక మూల, ఏ మూలైనా పర్వాలేదు. అలా మలిచిన తర్వాత అలాగే ఒక గాజు సీసా అనేది తీసుకొని వచ్చి మన యొక్క రూమ్లో ఒక మూల లోపల పెట్టాలన్నమాట. ఖాళీ ప్రదేశం మూల లోపల పెట్టాలి. పెట్టిన తర్వాత అలాగే ఆ గాజు సీసా ముందు ఒక డబ్బా కానీ ఏదైనా దేంట్లో అయినా సరే, ఒక గ్లాసులో అయినా ఒక కటోరా లాంటి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అనేది పోసి పెట్టాలి. అయితే ఆ తర్వాత ఒక ఖాళీ కుర్చీ కూడా మన రూమ్లో వేసుకోవాలన్నమాట. ఖాళీ కుర్చీ కూడా మన రూమ్లో ఉండాలి. ఉన్న తర్వాత ప్రతిరోజు కూడా మనం గుండె మీద చేయి పెట్టుకొని ఆ సీసానే చూస్తూ ఉండాలన్నమాట. ప్రతిరోజు కూడా సీసాని చూస్తూ ఉండాలన్నమాట. మొదటి రోజు చూస్తూ ఉంటాం, అలాగే పడుకుంటాం. అలాగే రెండో రోజు కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. అలా మూడో రోజు కూడా చూస్తూ ఉంటాం. సేమ్ ప్రతిరోజు కూడా అలాగే బెడ్షీట్ మలవాలి, గాజు సీసా అక్కడే పెట్టాలి, ఉదయాన్నే నీళ్ళు బయట పారబోయాలి, మళ్ళీ కొత్త నీళ్ళు అక్కడ పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ యథావిధిగా మనం ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉండాలి. మనం కుర్చీ ఏదైతే వేసామో అక్కడ ఆ కుర్చీలో మాత్రం ఏ సామాను కూడా పెట్టకూడదన్నమాట. అలా మనం పెడుతూ ప్రతిరోజు చూస్తూ ఉండాలి. ఇలా మనం కనుక ఒక 5 రోజులు దాటిన తర్వాత 5వ రోజు నుంచి మనము అలాగే గాజు సీసాను 5వ రాత్రి గాజు సీసాను చూడాలన్నమాట. 5 కానీ 6వ రాత్రి కానీ చూడొచ్చు. అలా గాజు సీసాను చూస్తూ ఎవరైనా నాతో ఏదైనా శక్తి ఉంటే నా ముందుకు వచ్చి కనబడు అని చెప్పేసి అంటూ ఉండాలన్నమాట. అలా ఏదైనా శక్తి ఉందా నా చుట్టూరంగా ఉంటే నాకు కనబడాలి అని చెప్పేసి మనసులో అయినా అనుకోవచ్చు, లేదా బయటికైనా అనవచ్చు అన్నమాట. ఆ విధంగా అన్న తర్వాత 2-3 సార్లు మనం అనగానే అక్కడ మనకి ఏమవుతుందంటే ఆ గాజు సీసాలో ఏదో ఒక ఆత్మ రూపంలో మనకు కనిపించడం అనేది జరుగుతుందన్నమాట. తప్పకుండా ఏదో ఒక ఆకారం మాత్రం కనిపిస్తుంది. మన చుట్టుపక్కల ఏ శక్తి ఉన్నా, నా చుట్టుపక్కల ఏ శక్తి ఉన్నా, నా మీద ఏ శక్తి ఉన్నా కూడా తప్పకుండా అందులో కనిపించాలి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉండాలి. అలా ఒక 10 నిమిషాలకు ఒకసారి అలా అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనకు అక్కడ తప్పకుండా దర్శనం అనేది, ఆ శక్తి అనేటువంటిది ఇస్తుందన్నమాట. అప్పుడు మనం 100% మనం అర్థం చేసుకోవాలి మనతో శక్తి ఉందని. ఈ విధంగా మనము చేస్తూ ఉండాలి. 5వ రోజు రాకుంటే 6వ రోజు చేయాలి, 6వ రోజు కాకుంటే అలా నిరంతరం 11 రోజులు మాత్రం చేయాలి. ఎవరికైనా కూడా 4వ రోజు 5వ రోజే కనబడింది. కానీ కొంతమంది అదృష్టం కనుక లేకపోతే 11 రోజైనా కూడా తప్పకుండా కనబడుతుంది. అలా కనిపించలేదు 11 రోజుల్లో కూడా అంటే మనం ప్రతిరోజు పిలిచినా కూడా కనిపించలేదు అంటే మన పక్కన ఏ శక్తి లేదు, కేవలం మనం భ్రమపడుతున్నట్టు అర్థం అన్నమాట. ఈ విధంగా మనం చేస్తూ ఉండాలన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. మంత్ర సాధన ఛానల్కి స్వాగతం. మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.